హాయ్ హాయ్ ప్రేమ్. ఏమైంది లేట్గా వచ్చా? ఆడుకున్నావా? బస్ లేటా? హాయ్. హలో సోను, బాగున్నావా? హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మన వినాయక చవితి ఫెస్టివల్ వల్ల మన బెంగళూరు వీడియోస్ కి అయితే కొంచెం బ్రేక్ వచ్చింది. సో బెంగళూరులో మా 3 days ట్రిప్ లో ఇది డే 2 అనమాట. మేము బాబాయ్ వాళ్ళ ఇంటికి పోయినాం కదా, నాని వర్క్ చేసుకుని ఈవినింగ్ డైరెక్ట్ వచ్చేసిండు బాబాయ్ వాళ్ళ ఇంటికి. అయితే ఈవినింగ్ సోను ప్రేమ్ వాళ్ళు కూడా వచ్చారు స్కూల్ నుంచి. బయట ఎక్కడికైనా పోదామని చెప్పి దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ కి అయితే వచ్చినాం. నాకు నానికి అయితే మన హైదరాబాద్ లో ఉన్న ఇస్కాన్ కి పోవడం అవ్వకపోయినా కూడా వేరే స్టేట్స్ లో వెళ్ళే అదృష్టం అయితే వచ్చింది. మేము వచ్చింది సాటర్డే ఈవినింగ్ కాబట్టి చాలానే క్రౌడ్ ఉన్నారు. బెంగళూరులో ఇస్కాన్ ఇంత పెద్దదని మేమైతే అనుకోలేదు. సూరత్ లో ఇస్కాన్ అయితే చిన్నగా ఉన్నా కూడా చాలా బాగుండే. అండ్ అదే ఎక్స్పెక్టేషన్స్ తోటి మేము బెంగళూరు ఇస్కాన్ కి వస్తే ఇక్కడైతే చూసి షాక్ అయినాం అనమాట, అంత పెద్దగా ఉంది. బెంగళూరు చాలా బిజీ అండ్ క్రౌడెడ్ ఏరియా కదా. అయితే ఇంత పెద్ద సిటీలో అన్ని చాలా కంజెస్టెడ్గా అనిపిస్తాయి కదా. సో ఇస్కాన్కి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్లో మేము కూడా అట్లనే అనుకున్నాం. వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూస్తే మాత్రం భలే అనిపించింది. స్టెప్ బై స్టెప్ ఆ గోపురాలు అయితే భలే పెట్టారు అసలు. ఈ బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ లోపల అయితే మొబైల్స్ నాట్ అలౌడ్ అనమాట. సో బయట ఉన్నప్పుడే మేమైతే వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాం. ఇప్పుడు మేము వెళ్తున్న ఈ గోపురం అయితే ఎంట్రన్స్ గోపురం. ఇదైతే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ మనకి అన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. అండ్ రాధాకృష్ణ మెయిన్ టెంపుల్ అయితే పైన ఉంటది. అండ్ ఈ బెంగళూరు ఇస్కాన్ అయితే హిల్ మీద ఉంటది కదా. ఈ హిల్ ని ఇస్కాన్ వాళ్ళు 1987 లో పర్చేజ్ చేశారంట. అండ్ ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఫౌండేషన్ స్టోన్ అయితే 1990s లో వేశారంట. టెంపుల్ మొత్తం కంప్లీట్ చేయడానికి 7 years పట్టింది. 1997 లో టెంపుల్ ఇనాగరేషన్ అయితే అయ్యింది. అప్పట్లో మన ఇండియన్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ శంకర్ దయాల్ శర్మ ఇనాగరేట్ చేశారు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇస్కాన్ టెంపుల్. ఇక్కడ ఎవ్రీ ఇయర్ శ్రీకృష్ణ జన్మాష్టమి అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ డివోటీస్ అయితే లాక్స్ లో వస్తారంట. అండ్ ఈ హిల్ మీద నుంచి బెంగళూరు పానోరామిక్ వ్యూ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ ఉంటే చాలా హైట్ లో ఉన్నట్టు అనిపిస్తుండే మాకైతే. అండ్ ఇక్కడ నుంచి మెట్రో కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది. ఈ ఇస్కాన్ లో నాకు చాలా ఫేవరెట్ ఏంటంటే పాండ్ చాలా మంచిగా ఉంది. అండ్ వాటర్ కూడా చాలా ప్యూర్ ఉండే. ఇంకా మేమైతే మెల్లగా అన్ని చూసుకుంటూ మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ నుంచి మొబైల్స్ అలౌ లేదు కాబట్టి ఫోన్ లోపల పెట్టేయాలి. మేము ఇంకా మెయిన్ టెంపుల్ లోకి ఎంటర్ అయ్యి దేవుని దర్శించుకొని ఇట్లా బయటకు వస్తే మాకైతే చిన్న కృష్ణుడు కనిపించాడు. ఈ మెయిన్ టెంపుల్ లో రాధాకృష్ణుని చూడగానే మాకైతే చాలా ప్లెజెంట్ గా అనిపించింది. అండ్ ఆ రోజు సాటర్డే కదా, లోపల భజన కూడా అవుతుండే. చాలా మందే ఉన్నారు, బట్ ఇంత కూడా డిస్టర్బెన్స్ అనిపించలేదు. ఇంకా మేమైతే బాగానే టైం తీసుకుని దేవుని దర్శనం అయిపోయిన తర్వాత కాసేపట్లో కూర్చొని బయటకు వచ్చినాం.
మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి హిల్ పైకి ఎక్కినాం కదా, ఇప్పుడు అక్కడ బ్యాక్ సైడ్ నుంచి హిల్ కిందికి రావాలి. సో ఆన్ ది వేలో ఇట్లా చిన్న చిన్న షాపింగ్ స్టాల్స్ అయితే ఉన్నాయి కృష్ణుడివి. అండ్ చిన్న చిన్న స్టాల్స్ తో పాటు మ్యూజియం కూడా ఉండే. అండ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎట్లా జరిగింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు చేశారు అనేవి డీటెయిల్స్ కూడా అన్నీ అక్కడ ఉన్నాయి. షాపింగ్ మ్యూజియం అయిపోయిన తర్వాత ఇంకొంచెం కిందికి వస్తే ఇక్కడ స్నాక్, బేకరీ అండ్ స్వీట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా మేమైతే సమోసా అండ్ దిల్ కుష్, దిల్ పసంద్ ఇవన్నీ తీసుకొని తినేసినాం. ముందు ప్రసాదం ఉంటుందని మర్చిపోయినాం యాక్చువల్గా. ఇట్లా బయటకు వస్తూ ఉంటే మళ్ళీ పాండ్ కనిపించింది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం పాండ్ చుట్టూనే తిరుగుతాం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా. ఇక్కడ వ్యూ మంచిగా ఉందని చెప్పి మేము ఇంకా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం. సో ఫైనల్గా మనమైతే ప్రసాదం కౌంటర్ దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ చూస్తే చాలా మంది ఉన్నారు అండ్ చాలా ప్లేస్ కూడా ఉంది. మేమైతే అప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అయినాం అనవసరంగా సమోసా అవి తినేసినామని. అండ్ ఇక్కడ ప్లేట్స్ అండ్ స్పూన్స్ అయితే సెల్ఫ్ సర్వింగ్ లాగా పెట్టిండ్రు. అవి తీసుకొని పోయి మనం లైన్లో నిల్చోవాలి. మాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అసలు. వెళ్ళిన రోజు ప్రసాదం స్పెషల్ అయితే పొంగల్. నాని ఏమో నాకు 2 ప్లేట్స్ కావాలని చెప్పి 2 ప్లేట్స్ తీసుకున్నాడు. అండ్ పొంగల్ అయితే వేడి వేడిగా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఎట్లుంది ఎట్లుందిరా? సోను ఎవరంటే నా ఫ్రెండ్ ఫస్ట్ కదా. ప్రేమ్ మీకు కనిపించట్లేదు, కొట్టుకున్నాడు. సో ప్రేమ్ ఎవరంటే సోను వాళ్ళ తమ్ముడు, ఇప్పుడు నాకు కొత్త ఫ్రెండ్. సో వీఆర్ ఇన్ ఇస్కాన్. చాలా బాగుంది ఇస్కాన్ టెంపుల్. సోను చూడు చేపల్లాగా వస్తున్నాయి, కానీ చినుకులంట. బాగుంది కదా, ఇక్కడ నుంచి అటు కనిపించదు. కానీ గైస్ మన తెలుగు వాళ్ళు అడుగడుగున ఉంటారంటే ఏదో నిజం అనుకోలేదు, కానీ ఈరోజు మేము ఎక్స్పీరియన్స్ చేసాము. సో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళే ఉన్నారు. మేము ఒక హోటల్లో స్టే చేసాము, అక్కడ కూడా తెలుగు వాళ్ళే. ఇస్కాన్కి వచ్చాము, అక్కడ కూడా తెలుగు వాళ్ళే. మొత్తం తెలుగు వాళ్ళే, కన్నడ ఎక్కడ వెళ్ళలేదు. సో హైదరాబాద్కి ఇస్కాన్ వచ్చినట్టుంది మాకైతే. బాగుంటుందని ఇస్కాన్ బాగుంది. ఇది చాలా పెద్దది, సూరత్లో కంటే ఇది ఇంకా పెద్దది. అండ్ జనాలు కూడా బాగా ఎక్కువ మంది వస్తుంది. సో మేము వచ్చింది అయితే సాటర్డే. సో ఇది క్లోజింగ్ టైం అయితే అయిపోయింది. ఇక్కడ క్లోజింగ్ టైం వచ్చేసి 8:30. మేము వచ్చి చాలాసేపే అయ్యింది. ఇంకా ఎంట్రీ అయితే క్లోజ్ చేసిండ్రు, ఎగ్జిట్ ఉంది. మేము ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం. దిగేటప్పుడు ఇక్కడ వ్యూ చాలా బాగుందని చెప్పి ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ
బయట వచ్చి చూస్తే మన ఇండియన్స్ ఎమోషన్ బుల్డోజర్ అయితే ఉంది. సో దాన్ని చూస్తూ ఒక 10-15 మంది అయితే అట్లనే నిల్చున్నారు. మేము కూడా కొద్దిసేపు అట్లా చూస్తూ వీడియో తీసుకున్నాం. భలే ఉండే క్యూట్ గా. వీడియో ఎందుకు తీసుకోవాలి, ఎందుకంటే స్పెషల్ అంటే ఈ బుల్డోజర్ అన్నిటికంటే చాలా చిన్నది. ఇంకా బయటకు వస్తే ఇక్కడ ఒక షాప్ ఉండే, నేను ప్రేమ్ సోను అయితే చిన్న షాపింగ్ చేసినాం. అట్లనే వాళ్ళకి పానీపూరి కావాలని చెప్పి ఇస్కాన్కి వెళ్లే ముందే చెప్పిండ్రు. బయటకు వచ్చి చూస్తే పానీపూరి లేకుండే. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ పానీపూరి అన్న అయితే కనిపించిండు. అంతవరకు సాడ్ గా ఉన్న మన సోను అండ్ ప్రేమ్ అయితే చాలా ఖుషి అయిపోయినారు పానీపూరి కనిపించగానే. అండ్ ఈ పానీపూరి పెడుతున్న అబ్బాయి ఏజ్ అయితే చాలా చిన్నదే. అతని పేరు వచ్చేసి ప్రకాష్ గోస్వామి. అతను ప్రయాగ్రాజ్ నుంచి. మేము వీడియోస్ తీసుకుంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తామని చెప్పినాం. ఎప్పుడు వస్తుందని అడిగిండు. అయితే అతని దగ్గర ఫోన్ లేకుంటే నాని లింక్ పంపిస్తా అని చెప్పి నెంబర్ తీసుకున్నాడు. అతనికి తెలుగు అయితే రాదు, బట్ అర్థమవుతుంది. అండ్ పానీపూరి టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉండుంటాడు. సో మేము హాయ్ చెప్తున్నాం ప్రకాష్ కి. మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉండుంటే కనుక కంపల్సరీగా వెళ్ళండి. ఇది రిలయన్స్ మార్ట్ ఉంటది కదా, దాని దగ్గరనే ఉంటది. ఇంకా పానీపూరి తినేసి మేమైతే రోడ్ క్రాస్ చేసి యువతల సైడ్ కి వచ్చినాం. అప్పుడే మాకు కర్ణాటక సోప్ ఫ్యాక్టరీ అయితే కనిపించింది. మీరందరూ మైసూర్ శాండిల్ సోప్ యూజ్ చేస్తారా? మాకైతే చాలా ఫేవరెట్ అన్నమాట. ఇంకా రోడ్ క్రాస్ చేయగానే మాకైతే చాలా బాగా స్మెల్ వచ్చింది. చూస్తే అక్కడ కంపెనీ బోర్డు అయితే కనిపించింది. ఇంకా మేమైతే అవుట్ గేట్ దగ్గరికి పోయినాం. నాని ఏమో అవుట్లెట్ ఉంటది తీసుకుందామా అని చెప్పి, అయితే అవుట్లెట్ ఫ్రంట్ గేట్ లో ఉంటదేమో అనుకొని మేము ఫ్రంట్ గేట్ దగ్గరికి పోయినాం. వాళ్ళేమో అవుట్ గేట్ దగ్గర ఉంటది అన్నారు. మళ్ళీ వెనక్కి వచ్చి ఓపిక లేక క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి పోయినాం. అండ్ అవుట్ గేట్ దగ్గర నుంచి ఇన్ గేట్ వరకు వెళ్లే వరకు అక్కడ చాలా బోర్డ్స్ ఉండే కదా, అవన్నీ చూసుకుంటూ పోయినాం నేను, సోను, ప్రేమ్. అయితే మనందరికి మైసూర్ శాండిల్ సోప్ అనగానే బ్రౌన్ సోపే గుర్తొస్తుంది కదా, బట్ అక్కడ మేము చూసిన బ్యానర్స్ లో అయితే 6 డిఫరెంట్ ఫ్రేగ్రెన్సెస్ అయితే ఉండే. అప్పుడే అనుకున్నాం అవుట్లెట్ కి పోయి పక్కా తీసుకోవాలని, బట్ ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ డే చూద్దాం అని చెప్పి అనుకున్నాం. ఇంకా ఇక్కడ లేదంట నాని, అవుట్ గేట్ దగ్గర అంట. సోప్స్ ఎట్లాగో తీసుకోలేకపోయినాం కదా అని చెప్పి ఒక ఫోటో తీసుకొని ఇంటికి రిటర్న్ అయినాం. ఇంటికి వెళ్ళి ఏమేమి తీసుకున్నాం అని చెప్పి ఇట్లా వీడియోకి చూపిస్తున్నాం అంతే. ఏమొస్తుంది ఏంటంటే పట్టీ లాంటివి, పట్టీలు కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.